ఐవీఎఫ్ కి ఇక్సీకి డిఫరెన్స్ ఏంటి? నేను మీ డాక్టర్ లక్ష్మి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఈ పద్ధతిలో మనము ఆడవారి నుంచి ఎగ్స్ తీసుకుంటాము, వాటిని ఒక డిష్ లో పెట్టి వాటి చుట్టూ స్పర్మ్స్ ని రిలీజ్ చేస్తాము. స్పర్మే వెళ్ళి ఎగ్ ని ఫర్టిలైజ్ చేయాలి. ఫర్టిలైజేషన్ అనేది న్యాచురల్ గా జరుగుతుంది. ఇది ఎప్పుడు ఇండికేట్ చేస్తామంటే స్పర్మ్ కౌంట్ క్వాలిటీ బాగున్నప్పుడు, ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు, అంటే ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం, ఎండోమెట్రియోసిస్ ఉండడం, ఇటువంటి కండిషన్స్ లో, మైల్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఉన్న కండిషన్స్ లో మనము ఐవీఎఫ్ ని ప్రిఫర్ చేస్తాం. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఈ పద్ధతిలో ఎగ్స్ ని రిట్రైవ్ చేసిన తర్వాతనే మైక్రోస్కోప్ కింద పెట్టి ఫైన్ నీడిల్ ద్వారా స్పర్మ్ ని మనమే ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. ఫర్టిలైజేషన్ అనేది న్యాచురల్ గా జరగదు, మనమే ఎగ్ లోపలికి స్పర్మ్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో అక్కడ ఫర్టిలైజేషన్ అనేది మాన్యువల్ గా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు ఇండికేట్ చేస్తామంటే సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు, లో కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ పూర్గా ఉన్న వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తుంటాం. అంతేకాకుండా అజూస్పర్మియా అంటే సెమన్ లో స్పర్మ్సే లేనప్పుడు, అప్పుడు టెస్టిస్ నుంచి మనం స్పర్మ్ ని రిట్రైవల్ టెక్నిక్స్ ద్వారా బయటకు తీసి ఆ స్పర్మ్ ని ఇక్సీకి వాడుకుంటాం. ఐవీఎఫ్ ద్వారా అయినా ఇక్సీ ద్వారా అయినా కూడా సక్సెస్ రేట్స్ అనేవి సేమ్ గానే ఉంటాయి. థ్యాంక్ యూ.